ఒక మనిషి ఆత్మీయంగా ఎప్పుడు పడిపోతాడు చెప్పమంటారా దేవుడి పిల్లలారా? ఎప్పుడు ఒక మనిషి ఆత్మీయంగా దిగసారిపోతాడంటే గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన కృపను ఎప్పుడైతే కాలదనుకుంటాడో అప్పుడే ఆత్మీయంగా దిగసారిపోయినట్టే. ఏంటి దేవుడిచ్చిన కృప? ఏంటి దేవుడిచ్చిన కృప అంటే, ఇదిగో నువ్వు అపరాధాల చేత పాపాల చేత నువ్వు చచ్చిపోయావు కదా, ఆ చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ఆయన లేవనెత్తాడు. లేవనెత్తి తన కుమారుడు ద్వారా నిన్నేం చేశాడు? ఆ అపరాధాలు మొత్తం తన రక్తం ద్వారా కడిగి వేశాడు. అది నీ మైండ్లో ఉండాలి. ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు వారు రాకపోతున్న పరిస్థితి ఏంటి? ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు వారు నా పైన కనికరం చూపించకపోతున్న పరిస్థితి ఏంటి? తండ్రి అనే దేవుడు నా పట్ల కృప చూపించకపోతున్న పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల ఆదరణ కలిగిపోతున్న పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలన్నమాట. ఇది ఎవరైతే విడిచిపెడతారో, దీన్ని ఎవరైతే ఆలోచించకుండా బ్రతుకుతారో, దీని పట్ల ఎవరైతే భయభక్తులు లేకుండా ఉంటారో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆత్మీయ జీవితం దిగసారిపోతూ ఉన్నది. ఎప్పటికప్పుడు తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, పాపం మీద పాపం చేసుకుంటూ పోతానే ఉంటారు. అలవాటైపోద్ది వాళ్ళకి. అది